భూ కబ్జాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే ఖాళీ స్థలం కనిపిస్తే చాలు జెండా పాతేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల భూముల్ని ఆక్రమిస్తున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పైసా ఖర్చు లేకుండా స్థలాన్ని కబ్జా చేసి 3 అంతస్తుల భవనం కట్టేశారు. భూమిని తనకు అమ్మినట్లుగా సంతకాలు పెట్టాలంటూ యజమానిపై బెదిరింపులకు దిగారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి భూ కబ్జా పర్వంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. మీరు చూస్తున్న ఈ ఇల్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిదే. ఆసిఫాబాద్ మెయిన్ సెంటర్లో ప్రధాన రహదారి పక్కనే ఈ భవనం ఉంది. మొత్తం 12 సెంట్లలో ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఎమ్మెల్యే గారు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోలేదు. కబ్జా చేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేశారు. తన స్థలాన్ని ఆక్రమించి ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఇల్లు కట్టుకున్నారంటూ భూ యజమాని రాజేష్ హెచ్ఎంటీవీని ఆశ్రయించాడు. అలాగే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎమ్మెల్యే కోవాలక్ష్మి భూ యజమాని రాజేష్ పై బెదిరింపులకు దిగారు. తనకు స్థలం అమ్మినట్లుగా సంతకాలు చేయాలంటూ ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. రాజేష్ అండి, నేను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే. మీకు ఒకటే నేను చెప్తున్నాం, మేము ఒకరిది మేము లాస్ చేయాలా, మాకు ఒకరిని ముంచాలా, మాకు అవసరం లేదు. ఇక్కడ పట్టదారులేమో మీరు, అవునా? అవును మేడం. ఇప్పుడు దీని మీద ఒక ముస్లిం ఆయన కబ్జా చేసుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ ముస్లింలకు అమ్మిండు, అవునా? అవును మేడం. రకరకాలమైన వంటి ఇక్కడ మనుషులు ఉన్నారు, వాళ్ళు కూడా కబ్జాలు చేసుకొని ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నారు. అమ్ముకుంటే వాళ్ళు లాభ పడుతున్నారు అమ్ముకొని, కానీ మీకేం లాభం చెప్పండి? అదే మేడం, ఇప్పుడు ఏమంటుందంటే నేను చెప్పేది వినండి మీరు. చెప్పండి. నేను మీకు మాతోనే ఉంటే మాతోనే మీకు లాభం, కానీ ఈ దొంగలతోనే ఉంటే మీకేం లాభం చెప్పండి? మన కొత్త పిఓ వచ్చిన తర్వాత నీ పని చేయడు, నా పని చేయడు మేడం. మరి ఇద్దరు లాస్ అయినట్టే కదా. నేను మీ ఇంటికి వచ్చి నేను సార్తో మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పిన మొత్తం విరాసత్ చేయించండి అంటే సోనుని పంపించిండు. అది మీరు మళ్ళీ 12 సెంట్లకే చేసిండు. 12 సెంట్లే చేసి అది కాదు, అది 12 సెంట్లకు ఎందుకు చేసినామంటే నేను చెప్పేది వినండి. ఇప్పుడు 12 సెంట్లు ఎందుకు చేసినామంటే మాది మాకు నువ్వు అమ్మినట్టు నీ పేరు మీద చేపించేసి 12 సెంట్లు నా పేరు మీద మాకు అమ్మినట్టు చేసినాం. వాస్తవం, అది వాస్తవం, మేము ఒప్పుకుంటాం. దానికి ఇంకా ఎంత వరకు ఉందో అది మేము రాపిచ్చేస్తాం. రా ఇప్పుడు బాధితుడు రాజేష్ కు ఆసిఫాబాద్ రాజంపేటలో 9.5 ఎకరాల భూమి ఉంది. అయితే ల్యాండ్ ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో అది కోట్ల రూపాయలు పలుకుతోంది. దాంతో ఈ భూమిపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి కన్ను పడింది. ఇంకేముంది, భూ యజమానితో సంప్రదించకుండా 12 సెంట్లను ఆక్రమించి ఇల్లు కట్టారు. అయితే ఆక్రమణలో ఉన్న 9 ఎకరాల భూమి రాజేష్ దేనంటూ తీర్పు రావడంతో ఎమ్మెల్యే కోవాలక్ష్మి రంగంలోకి దిగారు. కోర్టు జడ్జిమెంట్ ను అమలు చేయాలంటే 12 సెంట్ల భూమిని తనకు అమ్మినట్లుగా సంతకాలు చేయాలంటూ ఫోన్లో బెదిరింపులకు దిగారు. తను చెప్పినట్లుగా వినకపోతే 1 సెంటు భూమి కూడా నీకు దక్కదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అనవసర వివాదాలకు పోతే నీకే నష్టమని సయోధ్య చేసుకోవాలంటూ రాజేష్ తో అతని కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. 12 సెంట్లు కాదు, ఇంకా రాసేయడానికి నేను రెడీగా ఉన్నా. నేను అనేది ఒకటే మేడం, మీరు పిఓ దగ్గర జడ్జిమెంట్ కాపీ తీసుకోండి మేడం. పిఓ దగ్గర జడ్జిమెంట్ ఇప్పియండి. నేను రిజిస్ట్రేషన్ చేయకపోతే నన్ను అప్పుడానండి. రండి, నేను చెప్పేది విను రాజేష్ గారు, నువ్వు ఏదో పోతున్నావు, నాకు అవసరం లేదు మేడం. ఇప్పుడు 10-15 రోజుల నుంచి నేను పిఓ గారిని ఆపేసి వస్తున్నా, స్టాఫ్ ఇవ్వకుండా ఆపేసి ఉంచుతున్నా. ఆయనని కలెక్టర్ గారు అక్కడ ఆపేసి ఉంచుతున్నాడు, నీ పని నా పని కోసము. నువ్వురా, సరే కట్టినా కూడా ఈయన పేరు మీద చేసి ఇవ్వండి అని మేము చెప్పేస్తాము. నేను బక్కైనా కూడా పట్టుకొస్తా. 2 గంటలు మీరు మంచిగా రండి, నా పని అయిపోతుంది, నీ పని కూడా అయిపోతుంది మేడం. అయితే తప్పుడు పత్రాలతో తన భూమిని కబ్జా చేశారని, ఈ ఆక్రమణల వెనుక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి పాత్ర ఉందంటూ బాధితుడు రాజేష్ ఆరోపిస్తున్నాడు. కోవాలక్ష్మి గారు ఫోన్ చేసి మాట్లాడారండి. మాట్లాడి నన్ను రమ్మంటున్నారు, విరాసత్ చేసిస్తాను, నీ పేరు మీద ఎవరో కబ్జా చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు వచ్చి నీ స్థలం నీకు ఇప్పిస్తాను, నువ్వు రా అని పిలుస్తున్నారు. కానీ వెళ్ళకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే 12 సెంట్లే విరాసత్ చేయడంతో నేను భయంతో వెళ్ళట్లేదండి. ఇప్పటివరకు నేను ఆ స్థలానికి సంబంధించి ఎవరికి అమ్మలేదు. రీసెంట్గా నేను మా తల్లిగారు ఉన్నారు, ఆ పేరు మీద విరాసత్ చేయమని వెళ్తే అక్కడ పహాని తీస్తే దాంట్లో 12 సెంట్ల స్థలం మా అన్న పేరు మీద అక్రమంగా విరాసత్ జరిగింది. మాకు చెందాల్సింది 9.5 ఎకరాలు అయితే ఓన్లీ 12 సెంట్లే మా పేరు మీద విరాసత్ అయిందండి. 12 సెంట్లు విరాసత్ కావడానికి కారణం ఎమ్మెల్యే గారే అండి. ఎమ్మెల్యే గారి 12 సెంట్లే విరాసత్ అయింది, మిగతా స్థలం కాలేదండి. అయితే బాధితుడు రాజేష్ ఆరోపణలను ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఖండించారు.
భూమిని కొనుగోలు చేసి తాను ఇల్లు కట్టుకున్నట్లుగా ప్రజలకు తెలిసని అంటున్నారు. రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇవాళ రాజకీయం చేస్తున్నారు తప్ప కానీ ఇదంతా కూడా ప్రజలకు తెలుసు. కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు కొన్నారు, ప్లాట్ కొన్నారు, బాజాబ్తో కొని ఇల్లు కట్టుకున్నదని ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ అంతా కూడా ఇదంతా రాద్ధాంతం చేసేది ఇవాళ ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి వాళ్ళకు భయం, కడుపులో భయం. కాబట్టి మమ్మల్ని రాజకీయాన్ని ఎదుర్కోలేక ఇవన్నీ మనకు టీవీలో వేస్తే మేము ప్రచారం చేయాలి, ఇవన్నీ చెడు తీసుకురావాలని చేస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు, వాళ్ళకు తెలుసుకోవాలి. అయితే భూమిని ఆక్రమించుకున్నట్లుగా ఫోన్ సంభాషణలో అంగీకరించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి 12 సెంట్ల భూమిని తనకు అమ్మినట్లుగా సంతకం పెడితే మిగతా 9 ఎకరాలు నీ పేర పట్టా చేయిస్తానంటూ సెటిల్మెంట్ కు దిగారు. దాంతో ఎమ్మెల్యే కోవాలక్ష్మిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.